రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా ఏంటండి ఇలా చేసే తెల్లవారు 3 గంటల దాకా 3 గంటల దాకా మీరు అనుకున్నట్టు అదేం లేదు 3 గంటల వరకు హర్రర్ సినిమా చూస్తాను భయం వేసి లేపి అంతే వెళ్ళి కాఫీ తీసుకురాపో సరుకులు లేవండి సరుకులు లేవా ఇంట్లో కాఫీ పౌడర్ ఉందా ఉంది పాలున్నాయా ఉన్నాయి షుగర్ ఉందా ఓ మా ఉన్నప్పుడు తీసుకురావచ్చు కదా అంటే కాఫీ పెట్టాలంటే ఇవన్నీ ఉండాలా ఆ పక్కింట్లో ఆవిడ ఆయన చంపేసిందంట ఎందుకంటే ఆ బుక్ చదువుతుంటే డిస్టర్బ్ చేశాడంట వేసేసింది డిస్టర్బ్ చేసి చంపేసిందా ఇంతకే బుక్ చదువుతున్నావే పతియే ప్రత్యక్ష దైవం అని అది పోతే నీళ్ళంటిది అనుకుంటా వెళ్ళు లోపలికి వెళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ మాట్లాడుకో ఈరోజు 4 గంటల వరకు ఏంటి హర్రర్ సినిమా చూస్తాయిలు అంతకన్నా ఇంకేం చేస్తావులే ఈ రోజు నా గృహ ప్రవేశం మీరందరూ రావాలి ఇంటి పక్క వాళ్ళని ఇంటి ఎదురు వాళ్ళని అందరిని పిలుస్తా ఈ పక్కన కొత్తగా ఎవరు వచ్చారు వాళ్ళని కూడా పిలుస్తా ఎక్స్క్యూజ్ మీ అండి ఎవరు అది మీ పేరు సామ్రాజ్యం అండి ఇంటి పేరు మాయిష్మత మీ పేరేంటండి కృపాకర్ నైస్ టు మీట్ యు నమస్కారం అమ్మా ఇగో మా ఇంట్లో గృహ ప్రవేశం రేపు మీరు ఖచ్చితంగా రావాలి ఓకేనండి తప్పకుండా వస్తాండి ఎగ్జాక్ట్లీ రండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా రండి ఓకే ఏమయ్యా కృపాకర్ ఇల్లు చూస్తున్నావు అంటే కంగ్రాచులేషన్ గారు థ్యాంక్ యూ అండి భోజనం చేసి వెళ్ళండి ఓకే అండి నమస్కారం కృపాకర్ గారు సామ్రాజ్యం గారు చాలా బాగుందండి అవునండి చాలా బాగా కట్టాను కదా ఇల్లు ఎక్కడుంది ఇక్కడే ఇది డోరు అది హాలు ఇది బెడ్రూమ్ ఓ మేము బెడ్రూమ్ లోకి వచ్చాం డైరెక్ట్ అవును ఏం మాట చెప్పుకోవాలమ్మా వంటలు చాలా బాగున్నాయి క్యాటరింగ్ ఇచ్చారు కదా అర్థమైపోతుంది ఓకే మరి ఇంక మేము వెళ్ళొస్తాం ఓకేనా సామ్రాజ్యం 1116 1116 చదివించారు మీరు రాత్రి నిద్రపోతారా అంత పిచ్చని అనుకుంటున్నావా రైట్ రా కృపాకర్ గారు మేము వెళ్ళొస్తాం వెళ్లే ముందు ఒక మాట చెప్పాలి ఏంటి రేపు మా గృహ ప్రవేశం ఉంది మీరు తప్పకుండా రావాలి వచ్చి వెళ్ళొస్తాం మరి థ్యాంక్ యూ అండి అందరు చెప్పాను ఇంకా రావట్లేదండి ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయినాయి ఒక్కదాని అంతం చేసుకోవాలి తప్పదు కదా మరి సామ్రాజ్యం కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి కృపాకర్ రాలేదేంటి ఇంకా మీ అమ్మ మీ నాన్న రిసీవ్ చేసుకున్నారా కృపాకర్ వచ్చాడా కృపాకర్ వస్తానండి మీ పెద్దమ్మ కూడా వచ్చిందండి కృపాకర్ వచ్చాడా సామ్రాజ్యం గారు నమస్కారం ఇదేంటి మా ఇల్లు అక్కడ బాత్రూమ్ అక్కడ కిచెన్ ఓకే ఇక్కడ చదివింపులు హాల్ ఎక్కడండి హాల్ ఇక్కడే అక్కడ బాత్రూమ్ ఓకే అక్కడ కిచెన్ ఇక్కడ చదివింపులు ఇక్కడే ఓకే భోజనం చేద్దాం భోజనం చేద్దాం అన్నం ఇక్కడ ఓకే పప్పు ఇక్కడ చదివింపులు అక్కడ అమ్మో ఎక్కువ తిరగద్దామా నువ్వు మళ్ళీ దొడ్డు అయిపోతుంది లావ్ అయిపోతుంది రండి కృపాకర్ గారు కృపాకర్ ఫోన్ హలో అలా జరిగిందా ఇలా జరిగిందేంటి కృపాకర్ గడ్డపరిగెదురా అక్కడ 1000 డబ్బాలు కృపాకర్ వెళ్ళిపోయాడు 1000 పదార్లు కృపాకర్ ఏంటండి చిన్నపిల్లలు ఏడుస్తున్నారు కృపాకర్ 1000 డబ్బాలు చదివించలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చదివించినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు చదివించాలి కదా ఏంటండి పోతే పోనివ్వండి కృపాకర్ మర్చిపోయినట్టున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తు చేస్తా ఇంట్లోకి వెళ్ళు ఈయనొకడు ఎవరన్నా వస్తూ వస్తే వాళ్ళు తిరిగి ఇచ్చేంత వరకు వాళ్ళు వదిలిపెట్టాడు ఏ మొగుడో ఏంటో కృపాకర్ గారు సామ్రాజ్యం గారు ఏంటి ఇలా వచ్చారు అంటే గృహప్రవేశం జరిగింది కదా వంటలు అవన్నీ ఎలా ఉన్నాయని కనుక్కుందామని వంటలు మాత్రం మామూలుగా లేవు సూపర్ గా ఉన్నాయి మీరు ఏమైనా మర్చిపోయారా వంటల్లో ఏమన్నా అరే ఫస్ట్ వేసాడు చూసావా అప్పడం అదిరిపోయింది అప్పడం కాదు ఐటాకది వెళ్ళేటప్పుడు హడావిడికి వెళ్ళారు మర్చిపోయారా మీరు
వేసుకోవడం మర్చిపోయా, కిల్లి వేసుకోవడం మర్చిపోయా. కృపాకర్ గారు వెళ్ళేటప్పుడు మీరు ఏదో మర్చిపోయారండి. సడన్గా మీకు ఏదో మర్చిపోయా. పొలానికి నీళ్లు పెట్టాలి, అది మర్చిపోయా. వెళ్ళండి. ఏమండి ఏమైందండి? కృపాకర్ మర్చిపోయాడే 1116. పోతే పోనండి. ఏంటి పోతే పోడి 1116 కృపాకర్ అలా మర్చిపోయాడే. ఇప్పుడు ఆ బోర్డు 1116 కోసం మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ పెడతావేంటి? ఫంక్షన్ పెడతా ఇంకోటి. కొడుకోని ఫంక్షన్ చేద్దాం. ఏమండి మనకి పుట్టింది ఫిక్స్. కొడుకోని ఫంక్షన్ చేద్దాం. కొడుకోని ఫంక్షన్ చేద్దాం. హలో కృపాకర్ గారు. హలో సామ్రాజ్యం గారు. మా కొడుకు ఓనీ ఫంక్షన్ ఉందండి, మీరు తప్పకుండా రావాలి. ఫంక్షన్ లుంగి ఫంక్షన్ కదా చేయాల్సింది. అంటే లుంగి దొరకదు, అందుకే ఓనీ పట్టుకొచ్చాం. రేపేనా వస్తా? వస్తారా? కృపాకర్ వస్తున్నాడు. ఇగో బీరువాల 10 లక్షలు ఉన్నాయి. ఆ పరీక్ష ఫంక్షన్ పెట్టు. కృపాకర్ వస్తున్నాడు. నా కృపాకర్ వస్తున్నాడు. కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, అరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నా అబ్బాయి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈసారి నా పంచలు కొనేమను. నువ్వు ఇల్లు కట్టిన వేలా విశ్వాసమయ్యా. మీ ఇంట్లో ఫంక్షన్ల మీద ఫంక్షన్లు జరుగుతున్నాయి. అది మీకోసం నీకు ఎలా చెప్పాలి? మన వీధి చిన్న సతీష్ ఉన్నాడు కదా, అవునాడు. బైక్ యాక్సిడెంట్ లో దెబ్బతలేసిందండి. యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయింది. ఏం చేశారు మీరు అప్పుడు? అప్పుడు వెంటనే అంబులెన్స్ 108 ఫోన్ చేశాను. 108 ఫోన్ చేసి రావట్లేదు. 1116 సార్లు ఫోన్ చేసి అప్పుడు అంబులెన్స్ వచ్చింది. ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 1116 సార్లు ఫోన్ చేసి అప్పుడు అంబులెన్స్ వచ్చిందండి. సిగ్నల్స్ ఉండట్లేవండి. ఎన్నిసార్లు చేసిన రావట్లా. ఇంకో విషయం తెలుసా? ఆ అంబులెన్స్ నెంబర్ ఎంత అనుకుంటున్నారు? 1116. అది కూడా 1116. అది 1116 అండి. ఓకే అయిపోయింది. ఓకే. కృపాకర్ రాస్తాడే, గుర్తొచ్చింది. ఒక్క నిమిషం అండి, ఫోన్ వస్తుంది. ఓకే. హలో కృపాకర్ 1116. డాక్టర్ కోఆపరేట్ చేయరా? కృపాకర్ డాక్టర్. వచ్చా. ఏమైంది సార్? కోమాలోకి వెళ్ళిపోయాడు. నన్ను తీసుకురండి. తీసుకెళ్ళడం వెళ్ళిపోమంటారా? ఆయన బతకడం కష్టం అయ్యా. నేను బతికించుకుంటాను. కృపాకర్ ఆయన సేవ చేస్తే ఇక్కడ ఉండిపోయారు కానీ నీకు ఒక భార్య పిల్లల్ని మర్చిపోయారా? వాడికి ఫీజు కట్టాలండి. నేను హాస్పిటల్ ఫీజు కట్టాలి. మేము భోజనం చేసి 4 రోజులు అవుతుందండి. కృపాకర్ భోజనం చేయక కొన్ని రోజులు అవుతుంది. కృపాకరం నీలాంటి వాడితో కాపురం చేయడం కంటే నా బిడ్డను తీసుకున్న పుట్టింటికి వెళ్ళిపోతాను. నాకెవరు అక్కర్లేదు. నాకు కృపాకర్ ముఖ్యం. నేను అన్ని అప్పులు చేస్తా, ఏం చేసినా నాకు 1116 కావాలి. కృపాకర్ 25 సంవత్సరాల తర్వాత డాక్టర్ ముసోడు అవ్వలే. ఏంది? 2 విగ్గులున్నాయి. సామ్రాజ్యం, మీ ఇంట్లో ఫంక్షన్ కి నన్ను పిలిచావు, భోజనాలు పెట్టించాను. పప్పులో ఉప్పు తక్కువైంది. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రైల్వే స్టేషన్ ఇంకా బస్సు రాలేదే. స్టేషన్ లో బస్సా? ఏమండి, ఐ లవ్ యూ అండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. దానికి నేనేం చేయాలి? మీరు నన్ను లవ్ చేయాలండి. ఏంటి? నేను నిన్ను లవ్ చేయాలా? అసలు నీ మొహం ఎర్ర అద్దంలో చూస్తున్నావా? నేను లవ్ చేసేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా, వర్షంలో ప్రభాస్ లాగా ఉండాలి. అంతేగాని నీ జిడ్డు మొహం లవ్ చేస్తాను ఎలా అనుకున్నావురా? ఏమండి ప్లీజ్ ఒప్పుకోండి.
ఒక అందమైన అమ్మాయి బస్ స్టాప్ లో కనబడితే చాలు ఒక్కడి చేతిలో పట్టుకొస్తాడు పువ్వుని. ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళు, వెళ్ళు. వర్షంలో ప్రభాస్ లాగా ఉంటే ఆటోమేటిక్ గా లవ్ చేస్తాను అనమాట. ఎస్, ప్రభాస్ గారు లాగా ఉండాలి. ఖుషీలో పవన్ కళ్యాణ్ లా ఉంటే ఇది లవ్ చేస్తాను అనమాట. ఎస్, అర్థమైంది. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా ఇన్నాళ్ళంతా కుంటావి పైన చుట్టూ ఇలా వస్తావి చూసి వెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా జబర్దస్త్ త్రిష. ఏ వర్షం, ఇన్నాళ్ళ గుర్తొచ్చానా, కొంచెం రావచ్చు కదా. అప్పుడు వెళ్ళిపోయావే చీపో. ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు? వర్షంతో అండి. వర్షం నా బెస్ట్ ఫ్రెండ్. వడగల్ల వానలో వడలైన పెట్టుకున్నా ఉంది. దీనిపై వర్షం బెస్ట్ ఫ్రెండ్. ఇంతకు మీ పేరేంటి? శీలవతికి మరో పేరు, గుణవతికి మారు పేరు, రూపావతికి అసలు పేరు. నా పేరు శైలజ. అందరూ నన్ను శైలు అంటారు. ఇంతకు మీ పేరేంటి? అందరు ముద్దుగా వెంకట్ అంటుంటారండి. ఏమండి మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను. ఐ లవ్ యూ డార్లింగ్. చూడగానే అలేవి చెప్పేస్తారా? వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఒక నిమిషం, ఫోన్ వస్తుంది. హలో నాన్న. నాన్న కాదు, వీళ్ళు ఎవరు ఫోన్ చేస్తారు ఇప్పుడు? నువ్వా? ప్రతిసారి వాయిస్ మార్చి మాట్లాడతారు. నువ్వు ఇడియట్. నీ చెప్పాను కదా లవ్ చేయండి లైవ్ చేయండి చెప్పాను. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే మదర్ హస్బెండ్ అండి. ఎవరైనా శైలుకి ఐ లవ్ యూ చెప్తే నా ఫోన్ పగిలిపోయింది. వాడు ఐ లవ్ చెప్తే నా గుండె పగిలిపోయింది ఇక్కడ. చూడు శైలు, వర్షం పడుతుంటే ఒక ప్లేస్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదురుగా ఇద్దరు దేవుళ్ళు, పక్కన ఒక శిల్పం, స్టేజ్ మీద ఒక బండలు రాళ్ళు, చాలా బాగుంటుండే. ఎక్కడికి తీసుకెళ్తారా డార్లింగ్? జబర్దస్త్ స్టేజ్. అక్కడ వర్షం పడుతుంటే చాలా బాగుంటుండే డార్లింగ్. ఇప్పుడు వర్షం ఆగిపోయింది కదా, వర్షం పడ్డప్పుడు కలుద్దాం. డార్లింగ్ ఐ లవ్ యూ డార్లింగ్. ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? ఉంది డార్లింగ్. మరి నాకు వర్షం మీద నమ్మకం ఉంది. మన ప్రేమే నిజమైతే మన ఇద్దరు వర్షమే కలుపుతుంది. అది డార్లింగ్. డార్లింగ్ హాయ్. దీపం ఆరిపోకుండా ఆపడానికి వచ్చారా? బయట చలిగా ఉంది, చలి కోసుకోవడానికి వచ్చా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు మధు. మధుమతి. వావ్, వాట్ ఏ నైస్ నేమ్. మీ పేరేంటి? సిద్ధు. సిద్ధు దవాయ్. నైస్ నేమ్. మీదే కాలేజ్? లయోలా వెటనరీ కాలేజ్. జనాలకి కాదు, జంతువులకు కూడా స్వేచ్ఛ లేకుండా చేశారన్నమాట. ఓకే, ఈ లెటర్ తీసుకోండి. సిద్ధు, ఏం చేస్తున్నావు? లెటర్. ఒక అమ్మాయి కడుపులో కానీ లవ్ లెటర్ ఇచ్చేస్తావా? ప్యాంట్ వేసుకున్నావు, షర్ట్ వేసుకున్నావు, చదువుకుంటున్నావు. మా మనసులో ఏముంది తెలుసుకోవా? కూల్. లవ్ లెటర్ ఇచ్చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, మీది లయోలా వెటర్నరీ కాలేజ్ అనగానే మీ క్లాస్మేట్ శాంతి మా ఇంటి కింద ఉండే సావిత్రి వారి కూతురు కూరగాయల లిస్టు, కిరాణా కొట్టు లిస్టు నాకు రాసిచ్చి ఆవిడకి ఇవ్వమని చెప్తే నేను కాలేజ్కి వెళ్ళి ఇవ్వలేక నీకు ఇచ్చాను. అది నువ్వు వినకుండా సారీ సిద్ధు. ఓకే, లెటర్ తీసుకో. శాంతికి కూరగాయల లిస్టు మర్చిపోదు, ఓకేనా? మధు, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? లైబ్రరీలో కలుద్దాం. ఓకే.
గారు చెప్పినట్టు ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎదురుగా ఇద్దరు దేవుళ్ళు, అబ్బో పక్కనే ఒక శిల్పం, అందంగా చెక్కిన రాళ్ళు. వావ్! ఏ వర్షం, నువ్వు ఇక్కడే పడుతున్నావా? అతను చోటు కూడా పడుతున్నావా? ఇక్కడ కురిసి అక్కడ కురుకుంటే అతను రాడు. ప్లీజ్ అక్కడ కూడా కురు. నా ప్రేమని వర్షం కలుపుతుందని చెప్పాను కదా, వర్షం పడుతుంది మా ఇద్దరం కలిసి. ఏమంటావు? మీరే నమ్మనట్టు లేరు. ఏంటి ఇంత దగ్గరగా వచ్చి ఇంకా అంత దూరంలో ఉండిపోయారు. సాక్షిగా తెలపని సాక్షిగా కలపని బంధం. చాలు, చచ్చిపోవాలనుంది. డార్లింగ్, మామూలుగా లేదు డార్లింగ్, అన్ని బొక్కలే. హలో నాన్న, ప్రకాష్ రాజ్. నీకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. గోపిచంద్ కూడా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. తొందరగా వచ్చాయి. నాన్నగారు నేను రాను, నాకు ఇష్టం లేదు. తొందరగా వచ్చాయి. మోనార్క్ ని నన్ను కూడా మోసం చేయలేడు. తొందరగా వచ్చాయి. ఏమేం శైలు? సారీ వెంకట్, మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకు శైలు? నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. నీకు జబర్దస్త్ లేడీ గెటప్ ఇవ్వడం ఒక గొప్పతనం. సినిమా ఛాన్స్ ఓడిచాడే. నాకు ఇష్టం లేదు వెంకట్. డార్లింగ్, నేను వెళ్తున్నా. డార్లింగ్ దిగి నీ అబ్బం. ఈ మధు లైబ్రరీకి వస్తాను చెప్పి 3 days నుంచి కనిపించట్లేదు. ఇక్కడ ఉంది. హాయ్, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, డిస్టర్బ్ చేయకు. ఓకే. నువ్వు చేసే పని ఏం బాగలేదు. చదువుకోవడం బాగానే ఉందిగా. సిద్ధు, మాట మార్చుకు. మార్చట్లా. 36, 24, 36. నువ్వు నా కొలతలు చెప్తున్నావు ఏంటి? నీకు రావాల్సిన కొలతల గురించి చెప్తున్నా. సిద్ధు, నువ్వు నన్ను రాంగ్ యాంగిల్ లో చూసావు. కాదు, నువ్వే రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. కలిసి ఎప్పటి నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లో నేను లెటర్ ఇస్తే లవ్ లెటర్ అనుకుని శాంతికి ఇచ్చే కూరగాయల లిస్ట్ అనుకుని నువ్వు చెప్పలా. ఆ తర్వాత నిజం తెలుసుకొని నువ్వు సారీ చెప్పలా. నేను మాట్లాడేది ఆ విషయం గురించి కాదు. నువ్వు నన్ను చూసావా లేదా? లేదు. చూసావు? లేదు. చూసి నేను చూసాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదా? నేను ప్రేమించలేదు. నేను నిన్ను అడుగు చూడలేదు. సిద్ధు, అబద్ధం చెప్పకు. నిజం చెప్తున్నాను, చూడలేదు. రేపటి నుంచి నీతో మాట్లాడు. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. నేను కూడా చేయను. అనవసరంగా రింగ్ దొబ్బేస్తుంది అమ్మ. ఈరోజు దాని ఇంటి ముందుకు వెళ్తా, దాని తాట తీస్తా. ఎవరు నువ్వెవరు? నువ్వెవరు? నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఇల్లు. ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఇల్లు. ఇది నా మధు ఇల్లు. ఇది నా శైలు ఇల్లు. ఇది నా అది నీ శైలు కాదు, నీ మధు కూడా కాదు, సంధ్య. ఇందుకు వీడోడు ప్రేమిస్తే భరత్. అవునా? అంతేనంటావా? ఇంకేం కావాలి? వీలైతే 4 బంగారు గాజులు, నడుముకొక వడ్డాను. అయ్యి బాబు, నాకు వద్దులే. ఏంటి నువ్వు భూమికివా? నువ్వు త్రిషవా? చెవులో నలిపేసి పాడేసిన కోరికలో ఉంటే నువ్వు భూమికి అంటే ఉషా ఫ్యాన్ వేస్తే కొట్టుకుపోయేలా త్రిషలా ఉండి నువ్వే త్రిష అంటే చెప్పు. నే డైమండ్ రింగ్ ఒక్కలు పడ్డ తారులో ఉంటుంది. తారు నేను చూసానా? చెప్పు. నే డైమండ్ రింగ్ చెప్పు. ఇవన్నీ రొక్కదు, మనం బయటకు వెళ్ళి తెలుసుకుందాం. చాలు. Extra Zabardast!
పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. నమస్తే బాబు గారు, మేడం గారు. ఈ రోజు నా పెళ్ళండి. కానీ పెళ్లి నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే నేను ప్రేమించినోడు పక్క మండపంలోనే పెళ్లి చేసుకుంటున్నాడు. నచ్చినోడికే నేను పెళ్లి చేసుకోవాలని, ఈ పెళ్లి పెటాకులు అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు గారు, మేడం గారు. నమస్కారం బాబు గారు, రోజు గారు. ఈ రోజు నా పెళ్ళండి. నేను ప్రేమించింది ఆ అమ్మాయిని, పెళ్లి చేసుకుంటుంది ఈ అమ్మాయిని. నా పెళ్లి ఆపేవారే లేరా? లేరా? ఉన్నారు ఉన్నారు. గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొకటే. ఈ రోజు నా ఫ్రెండ్ శాంతి పెళ్లి పనులు మొత్తం నేనే చూసుకోవాలి. ఈ రోజు మా ఫ్రెండ్ సీన్ గారి పెళ్లి పనులే కాదు, శోభనం పనులు కూడా నేనే చూసుకోవాలి. పెళ్లి పనులే చూసుకోవాలి. కంగ్రాచులేషన్స్ రా, కంగ్రాచులేషన్స్. ఓ సారీ అమ్మా. పర్లేదండి. పర్లేదంటుందండి. దానికి పర్లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకురా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను రా. ఏ అమ్మాయిని? రెండో మండపంలో ఉంది కదా ఆ అమ్మాయిని. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు దనుకుపోతావని. రే ఫ్రెండ్ రా, ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తా. ఏదో ఒకటి చేస్తావని భయంతో చెప్పలే. ప్లీజ్ రండి, ఎలాగోలను పెళ్లి చేయించరా. నేను చేస్తా, ఏదో ఒకటి ఆలోచిస్తా. కూర్చో. ఎలాగైనా వీడు ప్రేమించిన అమ్మాయితోనే వీడు పెళ్లి చేయాలి. హాయ్ శాంతి. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? నేను లేట్ గా పెళ్లి చేసుకోవట్లేదా? ఏంటి డల్ గా ఉన్నావు? సరేగా నేను పెళ్లి చేసుకున్నా. ఎరుపప్పోడు ఏంటి డల్ గా ఉన్నావేంటి? ఏం చెప్పమంటావే? నాకు ఇష్టం వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నేను ప్రేమించిన వాడికి వేరే సంబంధం కుదిరింది. సరే, ఆ అబ్బాయి ఎక్కడ ఇంతకి? ఆ రెండో మండపంలోనే వాడే నా లవరు. ఆ అబ్బాయిని తీసుకొచ్చి నీకు ఎట్లానే పెళ్లి చేస్తాను. అర్థమైందా? నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. వాడి దగ్గర పడడం చాలా కష్టమే. నిన్నే వాడి దగ్గర తీసుకెళ్లి పెళ్లి చేస్తా. అవునా? ఓకేనా? నేను చెప్పినట్టు చెయ్యి. పర్ఫెక్ట్ మ్యాచ్. రెండో మండపంలో ఉన్న అమ్మాయి మావాడు ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మూడో మండపంలో కూర్చోబెడితే కరెక్ట్ మ్యాచ్ అవుద్ది. ఎస్. పర్ఫెక్ట్ మ్యాచ్. ఇప్పుడు అడుగుదాం మరి. అరే సీను, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా? ఎవరు అది? నువ్వు ప్రేమించిన అమ్మాయిరా? మనిషి అనేటోడు ఎవడన్నా దాన్ని ప్రేమిస్తాడ్రా? ప్రేమించిన అమ్మాయి అది కాదు. ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆ మొదటి మండపంలో ఉందే ఆ అమ్మాయి. ఇంతకుముందు ఏమన్నావు? రెండో మండపం ఉన్నావు, ఇప్పుడు మొదటి మండపం అంటే క్లారిటీ ఉందా నీకు అసలు? కన్ఫ్యూజ్ అయినరా, ప్లీజ్ రా. కన్ఫ్యూజ్ ఎంకమ్మా? నీకు దండం పెడతాను, టైం లేదురా, ప్లీజ్ రా. మొదటి మండపం అంతే కదా? మొదటి మండపం. కూర్చో, ఏదో ఒకటి ఆలోచిస్తా. మొదటి మండపం. మా శాంతిని తీసుకెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టా కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది. శాంతి హ్యాపీనా? నా పెళ్లికి వచ్చింది కాక నన్నే అంటావా? నీ పెళ్లి కాదు, మా ఫ్రెండ్ శాంతి ఉండాలి ఇక్కడ. శాంతి లేదు, వాంతి లేదు. శాంతి ఉండాలి మా ఫ్రెండ్. చెప్పాను కదా, ముక్కు పిండేస్తా. ఎక్కడున్నది? అక్కడ కూర్చోబెట్టానా? కన్ఫ్యూజన్ ఎక్కడ కూర్చోబెట్టా నాకే అర్థం కావట్లేదు. అర్జెంట్ గా మార్చేసేయాలి. మొదటి మండపంలో అమ్మాయిని తీసుకెళ్లి మూడో మండపంలో పెడితే కరెక్ట్ మ్యాచ్ అవుద్ది. మా సీన్ గాడి గర్ల్ఫ్రెండ్ ఇక్కడే. ఎస్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. మా ఫ్రెండ్ శాంతి ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి వాళ్ళ లవర్ పక్కన కూర్చోబెడతా. పర్ఫెక్ట్ మ్యాచ్. శాంతి ఎంత హ్యాపీ ఫీల్ అవుద్దు. అసే హ్యాపీ అయినా అసే నిన్నే. ఎవరు మీరు? నా పెళ్లికి వచ్చి అది కాదండి, మా ఫ్రెండ్ శాంతి. ముక్కు పగలగొట్టేస్తా పోతలకి. అందరూ ముక్కు మీద వేసుకుంటారు. మా ఫ్రెండ్ శాంతిని ఇందాక ఎక్కడ కూర్చోబెట్టే కదా, ఎక్కడికి వెళ్ళింది అది? సేమ్ ప్లేస్కి వెళ్ళింది మళ్ళీ. ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, నాకు పిచ్చి లేస్తుంది.
ఏంటి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సీన్ గాడు ఇక్కడ ఉన్నాడు. అమ్మాయిలు మార్చితే కన్ఫ్యూజ్ అవుతున్నావు, అబ్బాయిలు మార్చాలి. ఏం చేసినా అర్థం కావట్లేదు. అమ్మాయిని మార్చి సెట్ అవ్వట్లేదు, అందుకే అబ్బాయిని మార్దాం. సీన్ గారిని రెండో పెళ్లి మండపంలో పెడితే సెట్ అయిపోద్ది. Come on, boys. పర్ఫెక్ట్ మ్యాచ్. పర్ఫెక్ట్ మ్యాచ్, పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. బాబోయ్ బాబోయ్, ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారేంటి? ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ప్రకృతి విరుద్ధం. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ప్రకృతి విరుద్ధం. వెంటనే మార్చేయాలి. అమ్మయ్యా, పర్ఫెక్ట్ మ్యాచ్. కరెక్ట్ మ్యాచ్. ఇప్పుడన్నా మా వద్ద దగ్గర ఉన్నాడు వచ్చుదాం. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు వచ్చారండి. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ప్రకృతి విరుద్ధం. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ప్రకృతి విరుద్ధం. మీరు ఇలాంటి పనులు చేయడం ప్రకృతి విరుద్ధం. ఇంత కన్ఫ్యూజన్ తట్టుకోలేకపోతున్నా. అర్జెంట్ గా మార్చేయాలి. మార్చేస్తా, సీన్ మార్చేస్తా. Yes, this is the perfect match. అసలు ప్రేమించే బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడే? ఆ మూడో మండపంలో ఉన్నాడే. మూడో మండపం ఉన్నాడా? ఇప్పుడే మార్చేస్తా, ఓకేనా? ఎన్నిసార్లు మారుస్తున్నావు కదే, ఇప్పటివరకు నేను ఎంతమంది మార్చలేదు. ఏం చేస్తున్నావే? నీకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చా, ఇప్పుడు తీసుకెళ్తున్నా. ఇద్దరుంటే ఉన్నీలేవే. అసలు ఎంతమంది ప్రేమించారు? ఇప్పుడు లిస్ట్ చెప్పండి నా వల్ల కాదు. ఇక్కడ ముగ్గురు ఉండిపోయారు, ఒకరిని తీసేయాలి. ఇక్కడికి మళ్ళీ స్టార్ట్. దేవుడా, ఈ కథ ఎప్పుడు అంతం అవుతుంది? ప్రకృతికి విరుద్ధం ఇది. పర్ఫెక్ట్ మ్యాచ్. ఆరు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఒక పని చేస్తే, ఇద్దరిని కిడ్నాప్ చేస్తే. ఎస్. అదేంటి? ఆరుగురిట్లో ఇద్దరిని కిడ్నాప్ చేస్తే నలుగురు ఉండాలి, కానీ ఇద్దరే ఉన్నారేంటి? ఏంటిది? అమ్మో, అర్థం కావట్లేదు. ఒకరిని పట్టుకొద్దాం. అమ్మయ్యా. ఇతనెవరు? కొంపదీసి మా శాంతి పెళ్లి చేసుకోబోయేవాడు ఇతనేనా? ఇతన్ని పెళ్లి చేసుకున్నాం అనుకో, మా శాంతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా. ఇదెవరు? మా సీన్ గారు పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయి అనమాట. ఈవెన్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, వాళ్ళ లైన్ క్లియర్ అయింది, వాళ్ళ లైన్ వాడు చేసుకుంటాడు. భయంద్రుడు అమ్మయ్యా. మా శాంతి చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. మా సీన్ గారు అద్భుతంగా ఫీల్ అవుతాడు. శాంతి నీ లైన్ క్లియరే. ఒరే సీన్, నీ లైన్ క్లియర్. అమ్మా, ఏంట్రా లైన్ క్లియరా? దానికి ఇచ్చి పెళ్లి చేసావురా మళ్ళీ? నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేస్తారన్నావు, ఇప్పుడు ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చి నా జీవితం నాశనం చేసావు. ఒరే, నీకు అరుందాసి నసీర్ని చూపిస్తా పదా. నీ వల్ల నా జీవితం నాశనం చేసుకున్నాను కదరా, ఎవరిని పెళ్లి చేసుకున్నా? ఎంత మాట జరిగిందో. అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావా? కన్ఫ్యూజన్ లో పెళ్లి చేసుకున్నాం. క్లారిటీతో కాపురం చేద్దాం పద. ఎక్స్ట్రా జబర్దస్త్. అది 1980వ సంవత్సరం. సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు లేని కాలం. ఒకరినొకరు చూడకుండా ప్రేమించుకునే కాలం. అలాంటి కాలం నుంచి మీ అందరి కోసం ఒక వ్యర్థార్థమైన కథ.
చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎండలోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అగ్గిపుల్ల. నమస్తే బాబు గారు. నమస్తే మేడం గారు. నా కాలేజీ ఫ్రెండ్ రష్మితో మాట్లాడి చాలా రోజులైంది. ఈ రోజు ఎలాగైనా సరే తనతో ఫోన్ లో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే ఓకే, మ్యాచింగ్ డ్రెస్ వేరే వేసుకొచ్చు. హలో హలో రష్మి, బాగున్నావా? ఇది రష్మి నెంబర్ కాదండి. సారీ, రాంగ్ నెంబర్. నెంబర్ రాంగ్ అవ్వచ్చు. కరెక్ట్ పర్సన్ కి ఫోన్ చేశారు కదా. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే బాబు గారు. నమస్తే మేడం గారు. మా స్కూల్ ఫ్రెండ్ అనితతో మాట్లాడాలి. ఈ రోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడాలి నేను. హలో హలో అనిత. అనిత అని ఎవరు లేరండి ఇక్కడ. అనిత లేరండి, రాంగ్ నెంబర్. ఏమండి ఒక్క నిమిషం. నంబర్ రాంగ్ అయినా నేను కరెక్ట్ పర్సన్ కి కాల్ చేశానండి. మీ వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి బాబు గారు, రోజా గారు. నా చిన్నప్పుడు అంగన్వాడీ ఫ్రెండ్ సునీతతో మాట్లాడి చాలా రోజులైంది. ఈ రోజు ఎలా అయినా సరే కాల్ చేసి మాట్లాడాలి. హలో హలో సునీత. సునీత కాదండి, రాంగ్ నెంబర్. అయ్యో రాంగ్ నెంబరా? హలో హలో హలో, రాంగ్ నెంబర్ అయితే ఏంటండి, రైట్ పర్సన్ కే చేశారుగా. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు రూపం నీవని, కనిపించని భావమే ప్రేమని. అమ్మయ్య, సెట్ క్లీన్ అయిపోయింది. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకున్నారు. ఇంతకు మీ పేరు చెప్పలేదు. దేవి దుర్గా భవాని. మరి మీ పేరు? కృష్ణమోహన్ సాయి. మీ పేరు? భవాని దుర్గా దేవి. మీ పేరు? సాయి మోహన్ కృష్ణ. మీ పేరు? దుర్గా భవానీ దేవి. మరి మీ పేరు? మోహన్ కృష్ణ సాయి. మోహన్ కృష్ణ సాయి. ఎంతకాలం అలా డొక్కు ఫోన్ చూస్తూ మాట్లాడుతావు? మరి నన్ను చూడాలని లేదా? దానికంటే ఇదే బెస్ట్. ఏమన్నారు? అదే దానికన్నా ఇది బెస్ట్. త్వరలోనే కలుద్దాం అంటున్నాను. ఎప్పుడు? రేపు ఉదయం 9 గంటలకి. ఎక్కడ? కృష్ణకాంత్ పార్క్, హైదరాబాద్. ఓకే. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు నాకు తెలియదు కదా, మరి మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టడం అండి? నేను ఎల్లో కలర్ శారీ కట్టుకుంటాను. మరి మీరు? నేను రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చేస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మళ్ళీ ఇప్పటివరకు చూడలే కదా, ఎలా గుర్తుపట్టాలి? నేను ఎల్లో సారీ కట్టుకొస్తాను. మీరు? నేను రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వస్తాను. ఓకే. హలో హలో. మిమ్మల్ని మరి నేనెలా గుర్తుపట్టాలి? రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్. అందరు నాకు బాగా ఎరుపు సూట్ అవుతుంటారు. నేను రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొస్తాను, మీరు గ్రీన్ సారీ తీసుకురండి. అలాగే. ఏమండి, గ్రీన్ లేదండి, ఎల్లో సారీలోనే వస్తాను. ఎల్లో సారీలోనే వస్తాను. ఓకే డన్ అండి. ఓకేనండి. ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇంతవరకు చూడలేదు. అమ్మాయిని కలుస్తాను అని ఎలా ఉంటుందో ఏమో టెన్షన్ గా ఉంది. ఇతను వస్తానన్నాడు, వచ్చాడో రాలేదు, ఎలా కలవాలి, టెన్షన్ గా ఉంది. ఎరుపు? నేను ఎరుపు, నేను ఎరుపు. పసుపు? అవును, మీరు చాలా అందంగా ఉన్నారు. అందంగా ఉన్నారు. మిస్ మ్యాచ్, ఒకరికి ఒకరు మారిపోయారు. ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు? మీ గురించి నేను చాలా చాలా ఊహించుకున్నా. మీరు ఊహించుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నానా? లేదు, నేనే ఎక్కువగా ఊహించుకున్నా. గంతకు దగ్గర బొంత అంటారు కదా, ఈ గంతకు దగ్గర గుంత దీన్నే కట్టుకుంటా. గంతకు దగ్గర గుంత ఎక్కడ వస్తాను రాలేదేంటి? మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇలాంటి శుభ సందర్భంలో ఒక పాట వేసుకుంటే ఎంత బాగుంటది. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక. నాకు పార్క్ వస్తే చాలు ఐస్ క్రీమే గుర్తొస్తుంది. నా కోసం ఒక ఐస్ క్రీమ్ తీసుకురావా? ఓకే డార్లింగ్, ఐస్ క్రీమ్ తీసుకొస్తా. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలని, ఐస్ క్రీమ్ తీసుకొని రావా? ఇప్పుడే వస్తా డార్లింగ్. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, ఐస్ క్రీమ్ తీసుకురావా? ఇప్పుడు తీసుకొస్తా. ఐస్ క్రీమ్ కోసం పోయి ఇంతసేపు? డార్లింగ్. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? సారీ అండి, తప్పైంది. పర్వాలేదులండి, పర్వాలేదులండి. జస్ట్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఐస్ క్రీమ్ ఏది? అంటే ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఇంకోటి తీసుకున్నానా? ఇప్పుడు తీసుకుంటా. ఇప్పుడే తీసుకొస్తా. ఐస్ క్రీమ్ తేయడానికి ఇంతసేపా? డార్లింగ్. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? సారీ అండి. ఇవన్నీ పెద్దగా పట్టించుకోనండి. ఇదిగో ఐస్ క్రీమ్. దండలు కూడా తెచ్చాను తెలుసా? మరి ఎందుకు ఆలస్యం? వేసి
ఏది ఏమైనా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏదేమైనా నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. రూపాయి వేస్ట్ లేకుండా పెళ్లి అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా శోభనం చేసుకుంటాం. ఈ క్యారెట్ తీసుకొని బ్యాంక్ వెళ్ళండి. నేను బ్యాంక్ వెళ్ళడం అంటే నాకు ఉద్యోగమే లేదు. నేను బ్యాంక్ వెళ్తున్నాను, టైం అవుతుంది. ఎక్కడున్నావు? ఏమండి మీరు బ్యాంక్ వెళ్ళడం ఏంటండి? హాస్పిటల్ కదా. బసే నీ హాస్పిటల్కి వెళ్తాను, పేషెంట్ వెయిటింగ్ అడా. మీకు ఉద్యోగమే లేదన్నారు, హాస్పిటల్కి ఎలా వెళ్తారు? ఏమండి వెళ్ళండి. నాకు ఉద్యోగమే లేదే. జాబ్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యానేంటి? జాబ్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యానేంటి? నేను ఇలా కన్ఫ్యూజ్ అయ్యానంటే ఒక్క నిమిషం. ఏమండి మీరు ఫోన్ లో అన్ఎంప్లాయ్ అన్నారు కదా, నాకు బ్యాంక్ ఎంప్లాయ్ అని వినిపించినట్టుంది. సారీ అండి. ఏమండి బ్యాంకులో క్యాషియర్ అన్నారు కదా, నాకు కార్డియాలజిస్ట్ లాగా వినపడింది. కార్డియాలజిస్ట్. మీరు జాబ్ లేసా? మీకు జాబ్ ఉంది అనుకున్నానండి. ఓన్లేవే ఆఫీస్కి వెళ్తాను. ఓకేనా? పెళ్ళి ఒక్క రోజు అయింది, అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళాలా? ఉండాలా? ఏమండి నువ్వు అడగాలా? మెడ మీద పుట్టుమచ్చ లేదండి. నీ మెడ మీద పుట్టుమచ్చిందంటే చేయి ఉండాలి కదా. సే నీ చేయి మీద పుట్టుమచ్చ ఉంది అంటే నువ్వు పుట్టుమచ్చ లేదని చెప్పావు కదా. నీ పుట్టుమచ్చేదే? అసలు పుట్టుమచ్చలు లేవండి. నేను ఫోన్ లో మాట్లాడింది ఏ అమ్మాయితోనేనా? నేను ఈ అమ్మాయితోనే నా ఫోన్ లో మాట్లాడింది. అసలు నేను ఫోన్ లో మాట్లాడింది అమ్మాయితోనేనా? అమ్మాయితోనేనా? ఆకలిగా ఉంది, అన్నం తిన్నాను. రండి కూర్చోండి. కూర్చోండి. చికెన్ వండానండి, తినండి. నాకు చికెన్ ఇష్టం అంటే నాకు చికెన్ ఇష్టం లేదు. ఈరోజు పప్పు చేసాను, తినండి. నాకు చికెన్ అంటే ఇష్టం అని చెప్పా ఫోన్ లో, నీకు పప్పు అంటే కాదు. మీకు మటన్ అంటే చాలా ఇష్టం అన్నారు కదా, మటన్ వేసుకోండి. మటన్ ఓన్ గుంతలో పెడతావు, నాకు పప్పు అంటే ఇష్టం అని చెప్పా కదా. పెళ్లికి ముందు మాట్లాడిన ఇష్టాలని ఈ పక్కింటానికి ఉన్నాయంటే ఇదేదో అతన్ని అడిగితే బాగుండు. అంతే, అడగాల్సిందే. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కదా? అవునండి. మీకు పుట్టుమచ్చలు లేవు కదా? అవునండి. డాక్టర్ కదండి? అవునండి. మీకు చేయి మీద పుట్టుమచ్చింది కదా? అవునండి. ఉద్యోగం లేదు కదా? అవునండి. మీకు మెడ మీద పుట్టుమచ్చింది కదా? అవునండి. ఇంతకి మీ పేర్లేంటి? దేవి దుర్గా భవాని. భవాని దుర్గాదేవి. దుర్గా భవాని దేవి. మీ పేర్లేంటి? కృష్ణమోహన్ సాయి. సాయి మోహన్ కృష్ణ. మోహన్ కృష్ణ సాయి. మా పేర్లు కలిసాయి, మా డ్రెస్సులు కలిసాయి, కానీ మా జీవితాలే మారిపోయాయి బాబు గారు. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య పప్పు అంటే ఇష్టం కదా, రేపు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి. సరే చెల్లమ్మ. అన్నయ్య నీకు చికెన్ అంటే ఇష్టం కదా, రేపు మా ఇంటికి భోజనానికి రండి. సరే చెల్లెమ్మ. మీకు మటన్ అంటే చాలా ఇష్టం కదా, మా ఇంటికి భోజనానికి రండి. సరే చెల్లెమ్మ. ఎక్స్ట్రా జబర్దస్త్. పండు చితికిపోద్ది. ఇచ్చట పండు మహారాజా గారు అనగా ఎవరు? ఎవరు కొట్టినచో తన యొక్క శిరస్సు గిరా గిరా తిరిగి ఎరుపు నలుపు అవును వారే పండు మహారాజు. మేమే. మాకు వర్తమానం వచ్చినది, మేము వెళ్ళాలి. జాగుమాని చైకలపరా జత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందర గడనేరా వడి అంతరంగ సంబరమునకే రారా. అయ్యో అయ్యో పోకిరిసినా? ఈ మహారాజు నన్ను బలాత్కారం చేస్తున్నాడు. మహారాణి నేను మిమ్మల్ని బలాత్కారం చేయట్లేదు, మన స్కిట్ ద్వారానే వాళ్ళని బలాత్కారం చేస్తున్నాం మనం. మహారాజా ఏమి జరిగినది? పైకి కిందుకెళ్ళి యంత్రము మధ్యలో ఆగినది. అయ్యో మనం ఈ యంత్రంలో బందీలమై ఉంటిమా. మనం ఉన్న పొలంగా ప్రాణాలు పోతే ఏమిటి ఇప్పుడు సంగతి?
ఏముంది స్కిట్లు రాయనక్కర్లేదు, స్కిట్లు చెప్పనక్కర్లేదు, ఇలా లాగ్ చేయనక్కర్లేదు, అలా తలపోటు తెప్పించనక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పారు మీ గురించే. మహారాజా మీరు గట్టిగా గాలి పీల్చకండి. ఎందుకు? సరాసరి మీ ముక్కులోకి వెళ్ళదేను. ఇంతకీ మీ నామధేయం? ఇలియానా మహారాణి. ఇలియానా మహారాణి గారు బాగా బలిసినారు, అంటే బాగా లావైనారు. ఇంతకీ మీ నామధేయము? పండు మహారాజా. పండు కోతిలో ఉన్నారు మీరు, పండు మహారాజా ఏంటి? మహారాణి. మహారాణి చెప్పండి మహారాజా. మీ సుగంధ ద్రవ్యాలు చాలా బాగున్నవి. నా దగ్గర ఇంకొక 4 సీసాలు ఉన్నవి. షాప్ పెట్టుకుని అమ్ముకోరైతే. మీరు వివాహం చేసుకోలేదని అర్థమవుతున్నది. మీకు ఎవరైనా నచ్చితిరా? మాకు ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు. మరి మీకు ఎవరైనా నచ్చినారా? అందరూ అయిపోయారు. ఓకే, మాకు టైం అనేది మేము వెళ్తున్నాం. మీకు ఎలా ఉండాలి? మాకు ఒకే ఖడ్గముతో 10 తలలను నరికేవాడు కావాలను. అయితే మీకు ఈటర్ కావాలను. ఈ మహారాణి బాగా లిఫ్టే తీసుకెళ్తున్నది. ఎవర్రా అక్కడ? పక్క దేశ మహారాజులు పిలిపించమంటే పిలిపించితిరా? పండుకోతి లేకుండా నువ్వు పండు మహారాజువా? చెప్పండి. పండు మహారాజు అంటే మీరేరా? ఎందుకు మమ్మల్ని పిలిపించినారు? ఎందుకంటే మీ సాహసాలు మాకు బాగా నచ్చినవి. మా స్కిట్లు కూడా అందరూ బాగా నచ్చుతాయి. చిచి చిచి, నేను దాని గురించి ఏం మాట్లాడలేదు ఇక్కడ. కామెడీలు చేస్తున్నావు, నా దగ్గర అర్థమవుతుందా? నేను ఎందుకు పిలిపించారో చెప్తాను వినండి. చెప్పండి. ఏరా నీకేంటి అంత బలుపా? మా రాజ్యంలో బట్టులను కొట్టి తిరట నాడు కాక నేడు వచ్చి మీకింత కొండు కావరమా? కొండు కావరమా? కొండు కావరమా కాదు, కండ కావరమా. నాడు కాక నేడు వస్తే మీకు అంత కండ కావరమా? మహారాజా మేము ఎప్పుడు వచ్చేదామని కాదు, మేము జడ్జెస్ నిద్రపుచ్చామా లేదా అంతే. తెలుసు, దాంట్లో మీరు దిట్టని మాకు ఎప్పుడో తెలుసు. చేస్తావా లేదా? మహారాజా ఈ గాంధీకి మా వల్ల వాటిలో వెళ్ళిపోతున్నాం. పదండి, వచ్చిన పని అయిపోయింది. మహారాజా ఎచ్చడే ఉన్నారు. ఈ మహారాణి మాకు వడ్డడం వేసినదా ఉత్తరం వేసినదా? మహారాజా మీరు ఎక్కడ ఉన్నారు? తపాలా కేంద్రంకి వెళ్తున్నాం మేము. తపాలా కార్యాలయమా? మహారాజా చెప్పండి మహారాణి. తపాలా కార్యాలయంకి వెళ్లే మొహమా మీది? అదే మాకు వెళ్ళకు, ఈ మొహం మాకు పనికిరాదా? మహారాజా మీ కన్ను చూపు నుంచి దారివారే ఆ చూపులు నా వీపును గుచ్చుకుంటున్నవి గుచ్చుకుంటున్నవి. మహారాణి ఏమిటిది? ఇది అల్పాహారం, ఉప్మా. అందరూ మీరు డబ్బలు ఉప్మా పట్టుకెళ్తారు. ఏనైనా మాకు ఈ మహారాజా వారు అయ్యో గాలి తిరుగుతున్నారే అని ఇంత ఉప్మా పెట్టారా మాకు? మీరు భుజించుడి. ఈ ఉప్మా మొత్తం భుజించి నన్ను కూడా భుజించుడి, నన్ను కూడా భుజించుడి. మహారాణి మీ ఉప్మా చాలా అద్భుతంగా ఉన్నది. అంతే, కానీ నాకు చెప్పేది మాత్రం మీరు చెప్పరు. నన్ను వివాహం చేసుకుంటానని చెప్తారా లేదా? నో నో ఛాన్స్. అమ్మో అమ్మో, నేను అలిగి తిని ఈ డైలాగ్ మీరు సొలిగి తిని. వాట్సాప్ బ్రో చెప్పారా ఎప్పటికైనా వీడు మన దగ్గరికే వస్తాడని? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. నేను ఎందుకు పిలిపించాలో చెప్తాను. చెప్పండి. పక్క దేశం మహారాజును చంపుతావా లేదా? నేను చంపితే చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. అదే నేను చంపను. నువ్వు చంపకపోతే వాడు చంపుతాడు, వాడు చంపకపోతే వాడు చంపుతాడు. వాడు చంపుతా వాడు నేను చంపుతా. చెప్పు. అలీబాయ్ మహారాజా మేము వెళుతున్నాము. ఏ గాలిబాయ్ మహారాజా. గాలిబాయ్ కాదు, ఆలీబాయ్. చెప్పు, ఎందుకు వచ్చావు? నేను పక్క దేశపు షియాజీ షిండే మహారాజు సైన్యాధ్యక్షుణ్ణి. అయితే ఏంటి ఇక్కడ? నిన్ను సంఖ్యలతో బంధించి మా కారాగారంలో అడల్ట్ చేయడానికి వచ్చాను. అడల్ట్ కాదు, అది అరెస్ట్. నేను అన్నది
నన్ను బంధించావని తెలిస్తే మా వాళ్ళు నిన్ను చంపేస్తారు. నీకు తెలుసా ఆ సంగతి? నీకు ఇప్పటి వరకు సరైన రక్షక భటుడు దొరకలేదు. వాడు కనుక దొరికితే నీకు కారు అవుతుంది. లేదు, కారు లేదే. కారు ఎందుకు లేదు? బయట ఉంది, వెళ్ళి ఎక్కువ. మన వాళ్ళందరు పిలు. రే బట్టలు రండి, మహారాజు పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్ళండి. మన రాజ్యంలోనే ఎవడో ఉన్నాడంట, వాళ్ళకి సమాచారం ఇస్తున్నాడంట. వాడిని కనుక్కో. ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? నీ అమ్మ కడుపు మాడ, నేను రాజుండ్రా. ఎందుకు మా వ్యాయామం గురువును తీసుకొచ్చారు? ఏరా, ఆ కృష్ణవంశీ ఐపీఎస్ నీ కొడుకేరా? అవును. ఏం చేస్తుంటాడు? హాస్యము లాక్ చేస్తుంటాడు. ఇంకా కిట్లో ఉన్నటువంటి పంచులను ఏరి ఏరి పడిచి 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 చంపుతుంటాడు. ఓకే, ఇప్పటికే చాలా లాగా నువ్వు చచ్చిపో, వస్తాడా? అయ్యో, మా వ్యాయామ గురువుని చంపేశారే. మహారాజా, మా నాన్న మరణం చంపేస్తావా? నీ ఎంత చూస్తావా? నన్ను తప్పితే ఏ వస్తుందరా నీకు? ఏమి రాదు, చెక్కు కూడా అస్సలే రాదు నీకు. నేను తప్పితే స్కిట్కి ఎండింగ్ వస్తుంది, అందుకే. రండి, మీతో మాకు చాలా పని ఉంది. రండి.